జై శ్రీరామ్ అందరికీ. కొండ సురేఖ గారు, మీరు ఇంత పెద్దవారై ఉండి సనాతన ధర్మం తెలిసిండి కూడా మీరు ఇంత మాట మాట్లాడారు. జై శ్రీరామ్ అని అంటే పైసలు రాలుతాయా, జై శ్రీరామ్ అని అంటే పథకాలు వస్తాయా అని అన్నారు కదా. మరి మీరు గుడి శాఖ మంత్రి ఎలా అయ్యారమ్మా? సనాతన ధర్మము తెలిసే కదా మీరు ప్రతి ఒక్క గుడికి వెళ్ళి అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు, మేము కూడా చూస్తుంటాము. కాకపోతే మరి మీరు హిందూ అయి ఉండి కూడా ఇంత మాట ఎట్లా అనగలిగినరు? మీ పక్కనున్న వాళ్ళు కూడా మీకు ఏమీ అనడం లేదు, నువ్వు అంటున్నావు వాళ్ళు వింటుండ్రు. వాళ్ళు నువ్వు హిందువు కారా? మీరు చెప్పు. హిందువులే కదా, హిందువులై ఉండి హిందూ దేవుణ్ణి మీరు ఇంత చిన్న చూపుగా మాట్లాడినావు. ఇది పద్ధతి కానే కాదు. నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు పూజ చేసుకుంటుండొచ్చు, మిగతా వాళ్ళు జై శ్రీరామ్ అంటే నీకెందుకమ్మా అంత మంట? చెప్పు. అంత మంట పడితే నీకు ఇనబుద్ధి కాకపోతే చోలో దూరు పెట్టుకో. మరి గుడికి వెళ్తున్నావు, మొక్కవా? దేవుడి గురించి మాట్లాడితే మాత్రం జనాలుకున్న ఆ దైవం మాత్రం ఆంజనేయ స్వామి అస్సలు వదిలిపెట్టాడు. తోక మడత పెట్టిండు అనుకో, మళ్ళీ నువ్వు ఏడబడతావో కూడా తెలియదు నీకు. ఇంతవరకు వచ్చినావు దేవుడు ఉండనే, అది గుర్తుపెట్టుకొని ముందుకు అడిగేయి. అంతే నేను చెప్పగలిగింది. ఇంటే నీ ధర్మం, లేకపోతే నీ కర్మం.